కలుగునుగాక. ఆ ప్రవాహము ఎంత వడివడిగా తరగని ఆ యొక్క ప్రవాహము జలపాతము నిండి పొంగి పొరలి ముంచుకు వస్తుందన్న భయము లేని ఆ యొక్క ప్రవాహము సమృద్ధిగా నిండిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వెళ్తుందో, ఎక్కడ ఆగిపోతుందో ఎవరికి అర్థం కాదు. అయోమయమైన స్థితిలో హోరు శబ్దముతో గలగల పారుతున్న జలపాతముతో మన యొక్క చెవులు రింగు రింగుమని మోతలతో నిశ్చేష్టులమై చూస్తాం. అటువంటి సమయంలో ప్రవాహ జలములు ఏ విధంగా వచ్చి చాలా తొందరగా భూమి మీద పడి ఎక్కడికి వెళ్ళిపోతాయో ఆ విధంగానే ఆయా దేశముల నుండి అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. వారు ఏరోప్లేన్స్లో వస్తారా, ట్రైన్స్లో వస్తారా, బస్సుల్లో వస్తారా, కాలినడకన వస్తారా, ఏ విధంగా వస్తారో వారు మాత్రం వడివడిగా వచ్చెదరు. హల్లెలూయా. And shall be exalted above the hills, and all nations shall flow unto it. ఈ సీన్ మనము చూడాలి అనంటే, ఈ అద్భుతమైన ఈ దృశ్యములో నువ్వు కూడా పాలు పంపులు పొందాలంటే అప్పటి వరకు నువ్వు నేను బ్రతికి ఉండము. కానీ ఎట్టి భాగ్యం కలుగుతుంది. ఏ విధంగా ఆ సీనిక్ బ్యూటీని, the marvelous mysterious creatures ఎక్కడెక్కడి నుంచో వారు ఎగబడి రావటం అనేది మనం చూడబోతున్నాం. అంటే అది 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను కూడా ఉంటాము. ఇశ్రాయేల్ వారు ఉంటారు. ఆ విధంగానే ప్రభునామనందు విశ్వాసముంచిన ఆత్మీయమైన విశ్వాసముతో ఎదుగుతూ ఉన్న ఇశ్రాయేలుమైన మనము కూడా ప్రభు యొక్క ఆత్మీయ రక్త సంబంధులుగా పాలు పంపులు పొందనున్నాము. హల్లెలూయా. వడివడిగా యెరూషలేములోనికి మనము